హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో వెజ్ బిర్యానీ దాంతో పాటుగా షేర్వా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బిర్యానీలోకి కర్రీ ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదండి, ఇలా ఒకసారి షేర్వాతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ షేర్వా బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పలావ్, చపాతీ, పుల్కా, పరోటాలకి చాలా బాగుంటుంది. అలాగే బిర్యానీ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. వెజ్ బిర్యానీకి పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇవి 1/2 కేజీ వరకు ఉంటాయి. నేను ఇండియా గేట్ తీసుకున్నానండి, మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక 1 గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇవి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనెతో పాటుగా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బిర్యానీకి 2 వేసుకుంటే చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, అన్నీ 4 తీసుకున్నాను. చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇలా అన్నీ 4 తీసుకున్నాను. 2 స్పూన్ల జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగాక సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. మీరు పలావ్ చేసిన, బిర్యానీ చేసిన కుక్కర్లో కంటే కూడా ఇలా విడిగా చేసి చూడండి, పొడి పొడిగా బాగా వస్తుంది. త్వరగా కూడా అయిపోతుందండి, పెద్ద టైం పట్టదు. ఉల్లిపాయ ఇలా బాగా వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను మరీ స్పైసీగా చేయట్లేదండి, కొంచెం కమ్మగానే ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ షేర్వా కూడా ఉంది కాబట్టి. ఇది కూడా ఇలా బాగా వేగాక చిన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు 1/2 కప్పు, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదండి అవి, నానబెట్టిన మిల్ మేకర్ 1/2 కప్పు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు పచ్చి బఠానీ కాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను. 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అలాగే మీకు నచ్చితే కనుక కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి, పిల్లలు తింటారు అనుకుంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, కూరగాయ ముక్కలన్నీ ఇలా బాగా మగ్గినాయి కదా. మనం ఇందులో వేసిన కూరగాయ ముక్కలన్నీ కూడా త్వరగా మగ్గాయి, ఏది కూడా పెద్ద టైం పట్టదు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయడం వల్ల రంగు బాగుంటుంది. 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ బిర్యానీ మసాలా, నేను ఆచి బిర్యానీ మసాలా తీసుకున్నానండి, మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. బిర్యానీ కాబట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి, ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి. 1 నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, నీళ్ళతో సహా వేసుకోవాలి. నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. బాస్మతి బియ్యంతో ఏం చేయాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఇలా నానబెట్టి చేసుకుంటేనే మీకు అన్నం పొడి పొడిగా వస్తుంది, రైస్ పొడుగ్గా అవుతుంది. బియ్యం వేసాక ఒకసారి కలిపి రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు. అలాగే బియ్యం వేసాక ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే నానబెట్టిన బియ్యం కదా, విరిగినట్టు అయిపోతాయి. ఇంకా మధ్యలో ఎక్కడా కూడా కలపాల్సిన అవసరం ఉండదు. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు కొంచెం కదిపి చూస్తే ఇంకా నీళ్ళు ఉంటాయండి, ఇది పూర్తిగా ఉడకదు. ఇలా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇలా దగ్గర పడ్డాక మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకొక 6-7 నిమిషాల టైము అలా పడుతుంది. 6-7 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. కొంచెం కదిపి చూస్తే ఎక్కడా తడి లేకుండా ఉంది కదండి, ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే. అంతగా తడి ఉంది అనిపిస్తే కనుక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. వెంటనే తీయకూడదు, వెంటనే తీస్తే ముద్దగా ఉన్నట్టుంటుంది. నేను 20 నిమిషాల పాటు అలా ఉంచేశాను. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఆ వేడికే మగ్గినట్టు అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. అస్సలు టైం పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా విడిగా చేయడం వల్ల పొడి పొడిగా బాగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి,
వెజ్ బిర్యానీ తయారైంది. అచ్చు మనకి ఫంక్షన్స్లో చేసే బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏ కూరతో తిన్నా బాగుంటుంది, కూర ఏమీ లేకపోయినా రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు షేర్వా చూద్దాము. షేర్వా కూడా చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ముందుగా షేర్వా కోసం చిన్న మిక్సీ జార్లో 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక 3 స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఉంటే మాత్రం పచ్చి కొబ్బరి వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇలా ముక్కల్లా వద్దు అనుకుంటే టమాటో ప్యూరీ లాగైనా వేసుకోవచ్చు. మిక్సీ పట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి టమాటో కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మెత్తగా ఉండాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. సరిగ్గా మగ్గలేదనుకోండి టమాటో ముక్కల్లా ఉంటుంది. ఇలా మగ్గాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి బాగా కలిపి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, నూనె పైకి తేలింది అంటే మగ్గినట్టే, రంగు కూడా మారుతుంది. ఇది ఇలా బాగా మగ్గాక పెద్ద గ్లాస్తో గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువే పడతాయి, షేర్వా కదా, కొంచెం పలచగా ఉండాలి కాబట్టి నీళ్లు ఎక్కువ పడతాయి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 1 కాయ తీసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. నూనె ఇలా పైకి తేలింది అంటే ఇది ఉడికినట్టే. అంతగా బాగా పల్చగా ఉంది అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు. ఈ విధంగా ఉండాలండి. చల్లారేక ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, షేర్వా తయారైంది. ఇలా బిర్యానీతో పాటుగా ఒకసారి పరోటాకి ట్రై చేసి చూడండి, పరోటాకి ఇంకా బాగుంటుంది. మన వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి కస్టర్డ్ చేసాక చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫ్రూట్ కస్టర్డ్కి 1 లీటర్ పాలు తీసుకున్నానండి. తిరుమల ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ అవైనా తీసుకోవచ్చు. కాకపోతే పాలు కాస్త చిక్కగా ఉంటే బాగుంటుంది, పల్చగా ఉండకూడదు. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. నేను విక్ఫీల్డ్ తీసుకున్నానండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఎక్కువ వెనీలానే బాగుంటుంది. 1 లీటర్ పాలకి 2.5 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో మనం ముందుగా తీసుకున్న 1 లీటర్ పాలు ఉన్నాయి కదండి, ఆ పాలే కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ప్రత్యేకంగా ఇంకా వేరే పాలు అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మిగతా పాలుని కాసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కాగనివ్వాలి. మంట పెంచకూడదు, చిన్న మంట మీద కాసుకుంటేనే బాగుంటుంది, పచ్చివాసన లేకుండా ఉండి. చూడండి, పాలు ఇలా పొంగొచ్చినాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పొంగొచ్చాక 1 నిమిషం పాటు మరగనివ్వాలి. ఇది ఇలా 1 నిమిషం మరిగాక
తీపికి సరిపడినంత పంచదార వేసి కలుపుకోవాలి. పంచదారకు కొలత ఏముండదండి, తీపిని బట్టి చూసి వేసుకోవాలి. పంచదార వేసి ఇలా కలిపి రుచి చూసుకొని అంతగా తీపి తక్కువ ఉంటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. పంచదార వేసాక కూడా పాలు ఇలా ఇంకొక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చాక ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు ఒకసారి ఇలా కలిపి వేసుకోవాలి, ఉండకట్టకుండా ఉంటుంది. అసలైనది ఇదేనండి. కస్టర్డ్ వేసాక ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎక్కువసేపు ఉడికిస్తే బాగా గట్టిగా అయిపోతుంది. కస్టర్డ్ పౌడర్ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారాక కొంచెం చిక్కబడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకొంచెం చిక్కబడుతుంది. కాబట్టి ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉంటే కనుక మీకు చల్లారిన ఫ్రిడ్జ్లో పెట్టినా అస్సలు గట్టిపడదు. ఇది బాగా చల్లారాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే త్వరగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, కాస్త చిక్కబడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకొంచెం చిక్కబడుతుంది. అందుకని మనం కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కస్టర్డ్ ఎంత కూలింగ్గా ఉంటే అంత బాగుంటుంది. ముందు రోజు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మీరు ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మరుసటి రోజండి చల్లబడిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇంకొంచెం చిక్కబడుతుంది. కస్టర్డ్ ఇలా ఉంటే బాగుంటుందండి. బాగా చిక్కగా ఉన్నా అంత బాగుండదు, అలా అని బాగా పల్చగా ఉన్నా బాగుండదు. ఇలా సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇవన్నీ కట్ చేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. యాపిల్, అరటిపండు తప్ప అన్నీ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు, యాపిల్ సగం ముక్క తీసుకున్నాను. దానిమ్మ గింజలు, దానిమ్మ 1 కాయ తీసుకున్నాను. ద్రాక్ష పళ్ళు ముక్కలు, ద్రాక్ష పళ్ళు 2 రకాలు ఉంటాయి కదండి, నల్లవి తెల్లవి, 2 కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. స్ట్రాబెర్రీ ముక్కలు 1 కప్పు, 1 కప్పు చక్కెరగేలి. చక్కెరగేలి చాలా బాగుంటుందండి. నేను 2 కాయలు తీసుకున్నాను. అలాగే చిన్న కప్పుతో 1 కప్పు కివీ ముక్కలు వేసుకున్నాను. 2 కివీలు తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన బాదం ముక్కలు, అలాగే మీరు ఇంకా కావాలి అనుకుంటే జీడిపప్పు ముక్కలు, ట్యూటీ ఫ్రూటీ, చెర్రీ ముక్కలు ఇవి కూడా వేసుకోవచ్చు. ఏవైనా కూడా బాగుంటుంది. ఫ్రూట్స్లో కూడా ఇవనే కదండి, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నాకైతే ఎక్కువగా కస్టర్డ్ బనానాతో తింటే చాలా ఇష్టం, బాగుంటుంది మిగతా ఫ్రూట్స్ కంటే కూడా. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఫ్రూట్ కస్టర్డ్ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా, గెస్ట్లు ఎవరైనా వస్తారనుకున్నా, పిల్లల బర్త్డే కానీ అలాంటిది ఏదైనా పార్టీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. అందరు ఇష్టంగా తింటారు. మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసేసరికి చాలా క్వాంటిటీ వస్తుంది. చక్కెర పొంగల్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా, గెస్ట్లు వస్తారనుకున్నా అప్పటికప్పుడు సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. పెద్ద టైం పట్టదు. చక్కెర పొంగలికి చిన్న గ్లాస్తో 3/4 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. నేను సోనా మసూరియా తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. 3/4 గ్లాస్ బియ్యానికి 1/4 గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. అంటే 2 కలిపి 1 గ్లాస్. ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి. మేమైతే పెసరపప్పు వేయించమండి, ఇలానే చేస్తాము. పెసరపప్పు వేస్తే చక్కెర పొంగలి పొడి పొడిగా అయిపోతుంది. ఇది పొడి పొడిగా ఉంటే అంత బాగుండదు, ముద్దగానే ఉండాలి. ఇలా బాగా కడుక్కున్నాక పప్పు బియ్యం కలిపి 1 గ్లాస్ కదండి, 1 గ్లాస్కి అదే గ్లాస్తో 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఆవిరిపోయాక మూత తీసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలండి. మరీ పొడి పొడిగా ఉండకూడదు, మరీ ముద్దగా ఉండకూడదు. ఇలా సమానంగా ఉంటే బాగుంటుంది. కుక్కర్లో అనుకోండి మీకు అస్సలు టైం పట్టదు. అదే విడిగా ఉడికించాలంటే చాలా టైం పడుతుంది.
ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ కదండి, ఒక గ్లాస్కి గ్లాసున్నర పంచదార వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 4 యాలకులు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పెద్ద టైం పట్టదండి, ఒక్క 3-4 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పంచదార వద్దు అనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం అయితే 2 గ్లాసుల వరకు పడుతుందండి. అదే బెల్లం అయితే ఇలా డైరెక్ట్గా వేస్తే అంత బాగుండదు, కొంచెం పాకం పట్టి వేసుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికి కొంచెం దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉండాలి. ఎంతకన్నా దగ్గర పడకూడదండి, ఎందుకంటే చల్లారేక ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. చక్కెర పొంగలికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు 3 స్పూన్లు, జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఏవి ఎలా ఉన్నా కూడా ఎండు కొబ్బరి ముక్కలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి. చక్కెర పొంగలికి అసలైన రుచి ఎండు కొబ్బరి ముక్కలే. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న చక్కెర పొంగల్లో వేసి కలుపుకోవాలి. అలాగే చక్కెర పొంగలి క్వాంటిటీ ఎక్కువే అవుతుందండి, ఎందుకంటే బియ్యంతో చేసింది ఏదైనా సరే క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి చక్కెర పొంగలి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. చల్లారేక కొంచెం దగ్గర పడుతుంది, పొడి పొడిగా ఉండదు. హడావిడి లేకుండా ఇలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. వీడియోలో కేరా దోసకాయతో పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అన్నం టిఫిన్స్లోకి తినచ్చు, కమ్మగా బాగుంటుంది. కేరా దోసకాయ పచ్చడికి కేరా దోసకాయలు 2 తీసుకున్నాను. నేను మీడియం సైజ్వి 2 తీసుకున్నానండి. ఈ 2 కాయలకే చాలా పచ్చడి అవుతుంది. ఇవి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు, కొంచెం పెద్ద ముక్కలుగానే ఉండాలండి. ఇలా ఉంటేనే పచ్చడి చేసుకునేటప్పుడు మరీ మెత్తగా లేకుండా ఉండి బాగుంటుంది. అలాగే ఇవి కట్ చేసుకునేటప్పుడు ముక్క చేదుగా ఉందో లేదో చూసుకోవాలి. చెక్కు తీయాల్సిన అవసరం ఉండదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి సగం వేగాక మినప్పప్పు వేసుకోవాలండి, అప్పుడు సమానంగా వేగుతాయి. చూడండి, వీళ్ళ సగం వేగినాయి కదా, ఇలా వేగాక స్పూనున్నర మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చడికి ఇలా వేరుశనగ గుళ్ళు మినప్పప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది, కమ్మగా. చూడండి, వీళ్ళ వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. నేను 10 కాయలు తీసుకున్నానండి. ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. చూడండి, వీళ్ళ వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కీరా ముక్కలు టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న కీరా ముక్కలు టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. ఈ పచ్చళ్ళలో టమాటో వేస్తే బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు, లేదా ఒక్క టమాటో వేసుకైనా చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. కీరా టమాటో 2 కూడా త్వరగానే మగ్గిపోతాయండి, పెద్ద టైం పట్టదు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి, అడుగు అంటకుండా ఉంటాయి. మంట మాత్రం తగ్గించాల్సిన అవసరం ఉండదు, మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. చూడండి, వీళ్ళ బాగా మగ్గినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇందులో ఉన్న నీరంతా తగ్గి ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో మినపప్పు, వేరుశనగుళ్ళు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, వెల్లుల్లి రేఖలు 5 తీసుకున్నాను. కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి ఏదైనా సరే కొంచెం చింతపండు వేస్తేనే రుచి బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి.
ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న కీర, టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండకూడదండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే రోటిలో దంచిన పచ్చళ్ళలాగా ఉండి బాగుంటుంది. నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కొన్ని పచ్చళ్ళకి పోపు లేకపోయినా బాగుంటుందండి, కొన్ని వాటికి పోపు ఉంటేనే బాగుంటుంది. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగాక ఎండుమిర్చి చిన్న కాయలని కాయల పలంగా వేసేస్తున్నానండి, మీరు ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 స్పూన్ ఇంగు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, కీరా దోసకాయతో పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది శరీరానికి కూడా చలవ చేస్తుంది. అలాగే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇది మనకి ఒక రోజు ఉంటుంది, ఎండలు కదా త్వరగా పాడవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజులైనా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.